దైవగ్రంథము నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వచనాన్ని చూసుకున్నాం. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధానమయమైన నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసుకున్నాడు. జీవము కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, కొద్ది సమయం మళ్ళీ తిరిగి పరిశుద్ధమైనటువంటి మాటలు వినిపించడానికి సేవకునిగా నిలబడి ఉన్నాను. తగిన రీతిలో ఈరోజు నీ బిడ్డలను ఉద్దేశించి ఏ విధంగా మాట్లాడాలని మీరు సిద్ధపరిచి ఉన్నారు. ఆ విధంగానే నీ బిడ్డలతో ముచ్చటించండి, మాట్లాడండి, మహిమ పొందండి. యేసుక్రీస్తును ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, చదవని వాక్య భాగములో పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. ఒక చక్కని మాటను మనం చదువుకున్నాం పిల్లరా. దేవుడు ఏ మనిషినైతే ఎంచుకున్నారో, మనందరం కూడా ఆయన ద్వారా ఎంచబడిన వాడు, ఎన్నుకున్నవాడు, దేవుని కుమారుడిగా జీవించుటకు సిద్ధపరిచి నడిపిస్తున్న వారమై ఉన్నాం మనమందరం కూడా. దేవుడు ఎన్నుకున్న వారి జీవితాల్లో దేవుని కృప ఏ విధంగా నిలిచి ఉంటుంది అని చెప్పంటే, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను. ఒక చక్కని మాటను 2 మాటలు సిద్ధపరిచాడు. మొదటి మాట పర్వతాలు, రెండవది మెట్టలు అని చెప్పంటే ఇత్తు పొలాలని అర్థం. పర్వతాలంటే పెద్ద పెద్దవి అని అర్థం. అలాగే రెండవది మెట్టలు అంటే ఇత్తు పొలాలు అని. ఇవి సహజంగా మనిషి జీవితంలో ఎదురవుతూ వస్తూ ఉంటాయి అన్నమాట. పర్వతాలు అని చెప్పంటే పెద్ద సమస్య, మెట్టలు చిన్న చిన్నవి, ఎత్తు పొలాలు అని చెప్పంటే చిన్న సమస్యలు ఎవరికి వస్తాయని చెప్పంటే దేవుని బిడ్డగా జీవించే వారికి తప్పకుండా వస్తాయనే ఒక తత్వంతో కూడిన మాటను వ్యక్తం చేస్తూ, ఏదైనా సరే నా కృప మాత్రం నీకు తోడుగా ఉంటుంది అని చెప్పాడు అన్నమాట. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూడండి. ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష కలవాడై యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువైన వాడను కాను, ఎంత మటుకు చాలు నా ప్రాణము తీసుకొనమని ప్రార్థించను. అతడు బదరీ వృక్షము క్రింద పండుకొని ఉండెను. చాలండి. ముందుగా ఏం చేసాడంటే, తన ప్రయాణం చాలా దూరం వెళ్ళిపోయి మరణాపేక్ష, ఎంత బట్టి చాలు, ఇక నా ప్రాణం తీసుకో అని 2 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాడు. దూర ప్రయాణ పడలిక వలన ఏం చేశాడంటూ నిద్రపోయాడంట. 5వ వచనం ఇప్పుడు చదవండి. పరుణ్ణి నిద్రించుచుండగా ఒక దేవదేవత వచ్చి, నువ్వు లేచి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు స్తోత్రం చెప్పండి. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోవడం. అంతే. దేవుని కృప వచ్చి మాట్లాడుతూ ఉంది. అతడు ఖచ్చితంగా ఏం కలిగి ఉన్నాడంటే, చచ్చిపోవాలని చెప్పి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ చచ్చిపోతే బాగుండు అని ఒక తత్వం కలిగి ఉన్నాడు. ఇంత మట్టుకు చాలు అని చెప్పి దేవుడికే చెప్పాడు ఆయన. నేను చేసిన కార్యాలు శ్రేష్టంగా ఉన్నాయి, నీ పక్షంగా ఎన్ని కార్యాలు చేయాలని చెప్పి మీరు అనుకున్నారో అవన్నీ నెరవేర్చాను ఆయన. ఇంత మటుకు చాలు, ఇక చాలు, జీవితం తీసుకో అనేటటువంటి బాధతో కూడిన మాటలు విన్నవించినప్పుడు దేవుడు తన దూతను పంపాడు. ఎవరిని పంపారు? దూతను పంపాడు. దూత వచ్చి పక్క తట్టి లేపి భోజనము చేయి. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చూసారా ప్రియుల దేవుని బిడ్డలారా, ఇతడు ఉన్న స్థలం, ప్రాంతం, ప్రదేశం అరణ్య ప్రాంతం, ఎడారిలో ఉన్నాడు, అరణ్య ప్రాంతంలో ఉన్నాడు. వృక్షం పేరు కూడా చెప్పారు అక్కడ, బదరీ వృక్షం. చక్కని నీడతో కూడిన వృక్షం కింద
హాయిగా నిద్రపోతున్నాడు అనమాట. అలసిన వాడై ప్రయాణం చేశాడు కదా, పాపం పారిపోయాడు, ప్రాణభయంతో పారిపోయాడు కదా, ప్రాణభయంతో పారిపోయాడు. ఆ పారిపోయిన అయినా ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేసుకున్నాడు. చాలు ఇక జీవితం త్వరగా చాలు అయినా అనే ఒక ఆలోచనతో కూడిన ప్రార్థన. అవసరమైతే ఈ ప్రాణాన్ని నువ్వు తీసేసుకున్నాయినా అని చెప్పి కూడా ఆ దేవుడికి విన్నవించుకున్నాడు అనమాట. నిద్రపోతున్న సమయంలో దేవుడు ఏం చేశాడంట, దేవదూతను పంపాడండి. వాక్యం సెలవిస్తుంది, యెహోవా యందు భయభక్తులు అలారు చుట్టూ ఆయన దూతలు కావులు ఉండి రక్షించును. చక్కని మాట కదా, మనకి ఆదరణతో కూడిన మాట, అది బలముతో కూడిన మాట. దేవుని బిడ్డగా జీవిస్తున్న ప్రతి వారి పక్షంగా దేవుడు ఆ విధంగానే సహాయం చేస్తాడని ఒక బలమైన మాట అది. అలాగే దేవుడి దూతలు రానే వచ్చాయి. దూత వచ్చి ఏం చేసింది, పక్క తట్టింది, అంటే పక్క తట్టి లేపింది అన్నమాట. లేచి కూర్చుంటే లేచి భోజనం చేయమోంది. అంటే ఏం పంపించాడు ఆయన, ఏం పంపించాడండి, దేవుడు భోజనం పంపించాడు అంతే. ఎవరికి, ఏలియాకండి. ఏలియాకు భోజనం పంపించాడు. లే భోజనం చేయి అంటాడు. క్రిస్టియన్ ప్రియ దేవుని పిల్లరా, చూసేసరికి పాపం ఏముంది అక్కడ, భోజనం ఉంది అక్కడ. ప్రభు స్తోత్రం కలుగునగా ఫోన్ చేశాడు కదా. ఫోన్ చేసి ఏం చేశాడంట, మరలా పూడుకున్నాడండి. అసలే నడిచి ఉన్నాడు, ఆకలి కలిగి ఉన్నాడు. దేవుడు అవసరం తీర్చే దేవుడు అమ్మా. మనకేం కావాలి, ఎంత ఆకలితో ఉన్నామో దేవుడికి తెలుసు. ఆ ఏలియా కూడా ఎంత ఆకలితో ఉన్నాడో కూడా దేవుడికి తెలుసు. అందుకని ముందు ఏం చేశాడు తెలుసా, ఆహారం పంపించాడు, శుభ్రంగా తినమన్నాడు. తిన్న తర్వాత మరలా ఏమొచ్చింది, నీకు మళ్ళీ నిద్ర వచ్చింది, మరలా నిద్రపోయాడు అంతే. దేవుడు మరలా తన దూతను పంపించాడు. చదువు. రెండవ పర్యాయం వచ్చి అతనిని ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, నువ్వు లేచి భోజనము చేయమని. అతడు లేచి భోజనము చేసి, భోజనము బలం చేత 40 దివారాత్రములు ప్రయాణం చేశాను. దేవుని పర్వతం పేరు పెట్టబడిన హోరేబునకు చేరాను. సరే, హోరేబు కొండ దగ్గరికి వెళ్ళాడంట. దానికి ముందు మాటలు మనం కూర్చుని ఎవరు వేయాలి, లేచి ఏం చేయమన్నాడు, భోజనం చేయమన్నాడు. స్తోత్రం కలుగునుగా. దానికి ముందు 2 మాటలు చెప్పాడు దేవునితో, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. దేవుడు తన బిడ్డలకు శక్తికి మించిన కార్యాలు చేసే శక్తిమంతుడు అంతే. అంతేనా, మనకు అందని శక్తి, మన శక్తి చాలదు అంతే. కానీ ఆ దేవుని శక్తి వస్తేనే మనం ఆ కార్యక్రమాలు చేయగలుగుతాం అన్నమాట. ప్రతి కుమారుడికి కూడా నీ శక్తికి మించినటువంటి కార్యాలు దేవుడు నీ పక్షంగా చేస్తాడు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మనం ఇది చేస్తామా, మనం ఇది చేయగలమా అని చెప్పంటే అని మనం అనుకుంటే, మన శక్తికి మించిన శక్తిమంతుడు దేవుడు. మనం ఆయనతో ఉన్నాం, ఆయన్ని కలిగి ఉన్నాం కనుక మన శక్తికి మించిన కార్యక్రమాలు ఆయన చేయగలడు అన్నమాట. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది, నడక ఉంది. ప్రభు స్తోత్రం కలుగును కాక. మన ప్రయాణం ఏంటో మనకు తెలియదు. పాట పాడుకుంటూ ఉండేవాడు ఇది వరకు. సాగిపోయే మాన ఉండ తెలుసుకో, నీ ప్రయాణం బెడకో మదిని. సాగిపోయే తెలుసుకో, నీ ప్రయాణం బెడకో మదిని తలంచుకో. పేతోను వెనుకాడి నాపుడు, భీతితో నీళ్ళల్లో మునుగాడ సాగే. పేతోను వెనుకాడి నాపుడు, భీతితో నీళ్ళల్లో మునుగాడ సాగే.
నీ మార్గమందు ముందు నడువ నేర్చుకో. అదేంటి చేయాలి? మన మార్గంలో నడవడం నేర్చుకో. ముందు నీ శక్తికి మించిన ప్రయాణం నీకు ఉంది అని భక్తుడితో మాట్లాడుతుంది దేవుని దూత. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం కూడా మార్గంలోనే ఉన్నాం. నీ మార్గమందు ముందు నడువ. ఏ మార్గంలో? దేవుని మార్గంలోనే ఉన్నాం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. దేవుని మార్గంలోనే నడవాలి. నీ మార్గమందు ముందు నడువ నేర్చుకో. ఆ జీవరాజ్యం మరిది నిలుపుకో. దేవుని స్తోత్రం కలుగును గాక. అది మార్గంలో నడుస్తూ ఉంటేనే జీవరాజ్యం వస్తుందండి. మన ప్రయాణం వేరు కదా, ఆయన ప్రయాణం వేరు. ఆయనకి మనకు సంబంధం లేదు, కానీ వాక్యం మనకు శక్తిని కలిగిస్తూ ఉంటుంది అన్నమాట. ఈ శక్తికి మించిన ప్రయాణం ఉంది అన్నాడు ఆయన. కానీ ఆయన భోజనం చేసిన తర్వాత ఇంకేం మరలా భోజనం చేయలేదంట. 5 రోజులు 40 దివారాత్రములు, 40 పగళ్ళు 40 రాత్రులు భోజనం చేయలేదంట. బా, స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలు ప్రయాణం ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. దేవుడు 40ని శ్రేష్టంగా ఎంచుకున్నాడు అనమాట. ప్రభు స్తోత్రం కలుగును గాక. యేసయ్య కూడా ఎన్ని దినాలు అమ్మా? ఎన్ని దినాలు? 40 దినాలు కదా. 40 దినాలు ఎన్ని రోజులు? అంతేనా? 40 రోజులు లేండి దినాలు. యేసయ్య అది కూడా ఒక 40 దినాలు ఉపవాసం ఉన్నాడండి. ప్రభు స్తోత్రం చెప్పండి ఒకసారి. నిర్గమము నెరవేర్చుట కొరకు ఆయన కూడా అల్లలాగా 40 3 4 12 120. స్తోత్రం కలుగునుగా. ఇశ్రాయేలు 40 సంవత్సరాలు, అలాగే ఏలియా 40 దివారాత్రుల ప్రయాణం 40 80. యేసయ్య 40 దినాలు ఏం చేశాడంట? ఉపవాసం ఉన్నాడు. మొత్తం కలుపుకుంటే 120. ప్రభు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అంటే శ్రేష్టమైన సంఖ్య 120. ప్రభు స్తోత్రం కలుగునుగా. ఏది ఏమైనా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభుని దేవుడు మనకిచ్చిన చక్కని మాట ఏంటంటే, పర్వతంలో తొలగిపోయినను, మెట్టల తత్తరేలేనను, నా కృప నిన్ను విడవదంతే. దేవుని కృప ఆయన విడిచిపెట్టలేదు. ప్రయాణానికి సంకేతమైనటువంటి కార్యం నెరవేర్చాడు. ఆహారం పెట్టాడు, భోజనం పెట్టాడు. భోజనం చేయకుండా నడవమని చెప్పలేదు ఆయన. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఈ దేవుని భోజనం బలము చేత, ఈ దేవుని భోజనం బలం, ఆ దేవుడిచ్చిన భోజనం అండి. మన్నా అయ్యి ఉండొచ్చు, లేకుండా ఏదో అయ్యి ఉండొచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే ఆయన పంపించాడు కదా. మన్నా పంపించి 40 సంవత్సరాలు పోషించాడు కదా. అలాగే ఏలియాకి 2 సార్లు భోజనం పెట్టాడు అక్కడ. ఈ 2 సార్లు భోజనం ఏమైందో మనకు తెలియదు, కానీ శుభ్రంగా తిన్నాడు ఆయన. 2వసారి మనం తిన్నప్పుడు మాత్రం ఏమన్నాడు? బలం చేత అన్నాడు. అంతే. ఏ బలం చేత? ఈ భోజనం బలం చేత. ప్రభు స్తోత్రం కలుగునుగా. ప్రయాణం చేయమన్నాడు అనమాట. ప్రభు స్తోత్రం. దేవుడు మనకిచ్చేటటువంటి ఆహార శక్తి ద్వారా మన యొక్క జీవిత ప్రయాణం, ఆత్మీయ జీవిత ప్రయాణం కొనసాగిస్తూనే ఉండాలన్నమాట. ఇందా పాట పాడుకున్న రీతిగా దేవుని స్తోత్రం కలుగునుగా. జీవరాజ్యం ఉంది మనకి. ఆ రాజ్యంలో ప్రవేశించుట కొరకు ఒక ప్రయాణం పెట్టాడు. అది మనం యేసుతో కూడా సాగిపోతూ ఉండే ప్రయాణం. ప్రభు స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. 49వ అధ్యాయము యెషయా గ్రంథం 16వ వచనం ఒకసారి చూడండి. చూడుము, నేను నిన్ను నరచేతుల మీదనే చెక్కి ఉన్నాను. ప్రాకారం అంటే మన జీవితం అంతా అన్నమాట. ప్రాకారం అంటే మన గృహం చుట్టూ, నీ గృహం చుట్టూ ఉన్న ప్రాకారం ఆ ఎదుట ఉన్నది. ప్రభు స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. ఒక సందేశం నిలిపించవచ్చు. మరి కొంతమందికి అద్దెళ్ళలో ఉంటున్నారు అయ్యా అని. అద్దెళ్ళకు కూడా ఏముంటాయి? ఉంటుందా లేదా? నువ్వు ఉండే అద్దెళ్ళు అయినా సరే దానికి చుట్టూ ఏముంటుంది? ఒకవేళ అద్దెళ్ళు మరేంటయ్యా, అది నా సొంతది కాదు అని మీరు అనుకోకూడదు. నువ్వు డబ్బులు ఇచ్చి ఎలా కట్టి అక్కడ ఉన్నావు కనుక అది నీదే. మా ఇంటి దగ్గరికి రండి, పలానా చోట ఉన్నా అంటావు లేదా? ఏమా అద్దెంట్లో ఉన్నా సరే, మా ఇంటి పలానా చోట ఉన్నానే, మాది ఇంటి దగ్గర రండి, మా ఇంటి దగ్గర రండి. ఎందుకు వాడుతున్నాం తెలుసా? మనం డబ్బులు కట్టుకుంటున్నామండి, అది మనది అంతే. ప్రభు స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. కానీ మనం ఎక్కడ నివసిస్తున్నామో ఆ యొక్క గృహం యొక్క ప్రాకారము చుట్టూ, ఆ ప్రాకారాలు ఎవరి దగ్గర ఉన్నాయంట? నీ ప్రాకారములు నిత్యమో నా ఎదుట నమ్మండి. ప్రభు స్తోత్రం కలుగునుగా. మన ప్రాకారం నిత్యం ఆయన ఎదుట కనబడుతూ ఉంటుందంట. ప్రభు స్తోత్రం కలుగునుగా.
హల్లెలూయా. నా కుమారుడు నా కుమార్తె ఫలానా చోట ఉంది, ఫలానా చోట ఉన్నాడు, అప్పుడు ఇల్లు ఇది చుట్టూ దేవతలను పంపించి కాపాడుతూ ఉంటాడేంట. దేవుని స్తోత్రం కలుగునగాక. ఇదే ఆయన ఉద్దేశం. నిత్యమో నీ ప్రాకారములు నా ఎదురు. ఎందుకని అని చెప్పంటే, చూడుమో నిన్ను నేను ఎక్కడ చెప్పుకున్నాడంట, చూడుమో నేను నా అరచేతిలో చిక్కుకున్నాను. దేవుని స్తోత్రం కలుగునగాక. నిజంగానే అరచేతిలోంచి బయటకు వచ్చాం మనం. యేసుక్రీస్తు చెయ్యిలో ఏముంది? గాయం ఉంది. అందులో రక్షణ పడ్డాం. స్తోత్రం కలుగు. అందుకే అన్నాడు, చూడుము నేను నిన్ను నా అరచేతుల్లో చిక్కుకుని ఉన్నా. నా భయం చక్కని మాట్లాడండి. దేవుని స్తోత్రం కలుగునగా. యేసయ్య గాయములో నుంచి తీయబడ్డాం. యేసయ్య గాయంలో నుంచి స్రవించిన రక్తధారలో కడగబడ్డాం అన్నమాట. అందుకని చూడుము నేను నిన్ను నా అరచేతిలో చిక్కుకుని ఉన్నాను, నీ ప్రాకారములో నా ఎదుట ఉన్నవి అంటే చూస్తా ఉన్నాడు అనమాట. దీని స్తోత్రం కలుగునగా. ఎవరెవరి గృహాలు ఎక్కడ ఉన్నాయి, ఎవరెవరు ఏ అతిథిలో ఉంటున్నారు అన్నీ చూస్తూనే ఉంటున్నాడు. అంతే. మన అందరి నివసిస్తున్న గృహాలని చూస్తూ ఉన్నాడు, ఆ ప్రకారాలని చూస్తూ ఉన్నాడు. ప్రభు స్తోత్రం కలుగు. ఒక విషయం చెప్పనా, మీరు దేవుని బిడ్డలో అద్దెంట్లో ఉన్న ఆ ఇల్లు ఎవరిదో కానీ శ్రేష్టం. కారణం ఏంటి తెలుసా? నువ్వు ఉంటున్నావు కనుక. నిన్ను బట్టి దేవుని కన్ను దృష్టి అక్కడ ఉంటుంది. నువ్వు అద్దెంటి దగ్గర మర్చిపోవద్దు. ప్రభు స్తోత్రం కలుగునగా. అక్కడేముంటుంది? దేవుని కను దృష్టి ఉంటుందన్నమాట. శ్రేష్టం. ప్రభు స్తోత్రం కలుగునగా. అందుకనే మీ యొక్క ప్రాకారంలో నా ఎదుట కనబడుచు ఉన్నాయి, చూస్తూనే ఉన్నాను అని చెప్తున్నాడు అన్నమాట. 57:15 చూడండి యెషయా గ్రంథంలో. మహాగణుడును మహోన్నతుడునకు. మనం దీన్ని బట్టి ఒక పాట రాసుకున్నాం. మహోన్నతుడు మహాగణుడు సర్వమును యేసునకే. మహోన్నతుడు మహాగణుడు సర్వమును యేసునకే. నీకే స్తోత్రమయా, నీకే స్తోత్రమయా, నీకే స్తోత్రమయా, నీకే స్తోత్రమయా. మహోన్నతు మహాగణుడు సర్వమును యేసునకే. ఆమేన్. మహోన్నతుడును మహాగణుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయ్యున్న వాడు సెలవిచ్చినది ఏమనగా, అయినను నేనేం చేస్తూ ఉంటున్నాను తెలుసా, అయినను అంత గొప్పవాడినైనా సరే, అర్థం అది. అయినను అంతే, ఎంత గొప్పవాడునైనా నేను అయినను వినయము గల వాడి ప్రాణములను ఉజ్జీంప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీంప చేయుటకును, వినయము గలవారద్దను, దీన మనసు గలవారద్దను నేను వచ్చి ఉంటున్నాను. నేను వచ్చి ఉంటున్నా అక్కడ. వినయము గల వారి యొద్దను, దీన మనసు గల వారి యొద్దను నేను నివాసము చేయుచు ఉన్నాను. అర్థం ఏంటి? నేను వచ్చి అక్కడ ఉంటున్నా అంతే. ఎవరి దగ్గర? నీ దగ్గరే. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరి దగ్గర ఉంటున్నారండి? విశ్వాసి ఎంత గొప్పదాను నువ్వు. దేవుడు కుమారుడు నువ్వు ఎంత గొప్పవారు అర్థం చేసుకోండి. దేవుడు వచ్చి నీ దగ్గర ఉంటున్నాడు. వాక్యం అలాగ చెబుతుంది. మహోన్నతుడును మహాగణుడును అలాగే నిత్య నివాసి అయ్యున్న నేను అయినను ఏం చేస్తాడంట? వినయము గల వారి యొద్దను, దేన మనసు గల వారి యొద్దను వచ్చి నివాసము చేయుచు ఉన్నా. ఎంత చక్కగా మాట్లాడండి. నీ దేవుడు ఏం చేస్తున్నాడంట? నీ దగ్గర నివాసం ఉంటున్నాడు. అది గుర్తుపెట్టుకోండి. నీ గృహం దగ్గర, నీ కుటుంబం దగ్గర, నీ దగ్గర, నీతో. స్తోత్రం కలుగును గాక. నీతో అంటే మనలో, మనతో కూడా కదా. దేవుడు మనలో ఉంటాడు, మనతో ఉంటాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. మనలో ఎవరు ఉంటారు? నాలోనే కదండి, మీలో కూడా ఉంటారు. యేసయ్య హృదయంలో ఎవరు ఉంటారు? హృదయం మన ఆలయం కదా. మన హృదయం ఎవరు ఉంటారు? యేసుప్రభు మన హృదయాన్ని ఆలయంగా చేసుకున్నాడు.
మనమే ఆయన ఇల్లు కదా. నిరీక్షణను విశ్వాసమును తొదమట్టుకు కాపాడుకుంటే మనమే ఆయన ఇల్లు. స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏం చేస్తున్నాడంట, మనం ఉండటానికి ఒక నివాసం మనకి ఇస్తున్నాడు. అందులో శుభ్రంగా కట్ చేసుకుని ఉంటున్నాం. కానీ ఆయన ఒక నివాసం ఏర్పాటు చేసుకుంటాడంట. ఎవరో తెలుసు, మనమేనండి. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే ఆ ఇంటిని మనం ఎంత శ్రద్ధగా కట్టుకుంటున్నామో అలాగే ఈ శరీరం అనే ఇంటిని కూడా ఏం చేయాలి తెలుసా, శ్రద్ధగా కట్టుకోవాలి. దేవుని నివాసం ఉండే గృహం ఇదే. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఈ హృదయంలోను ఈ శరీరంలోనూ ఉంటాడు ఆయన. అర్థం చేసుకోండి, ఈ హృదయంలోనూ ఈ శరీరంలోనూ ఉంటాడు, నిలువెల్లా ఆయన ఉంటాడండి. కనుక క్రీస్తు యేసునందు దేవుని బిడ్డలారా, వినయమ గల వారి యొద్దను దేన మనసు గల వారి యొద్దను నేను నివసించుచూ ఉన్నాను. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే మీ ఇంట్లో ఎవరు ఉంటున్నారు? మీరు వినయమ గలవారు దేన మనసులు గారు ప్రభు నమ్ముకున్నారు కదా, అట్లా ఉండండి అమ్మా. యేసు ప్రభు మీ ఇంట్లో ఉండాలంటే ఎట్లా ఉండాలి? అయ్యో వాక్యం అలా చెబుతుంది. వినయమ గలవారి యొద్దను దేన మనసు గల వద్దను నేను నివాసము చేస్తూ ఉంటున్నాను అని అన్నాడు. దేవుడు నమ్మి నడుస్తున్న మీ అందరు గృహాల దగ్గర, మీ గృహాల్లో ఎవరుంటారంట? ఇప్పుడు అక్కడ ఉంటాడా లేదా? మీ ఇంటి దగ్గర, మీ ఇంట్లో ఉంటారండి, నమ్మండి. కానీ మీ ఆలోచన ఎలాగ ఉండాలంట? వినయంగా ఉండాలంట. దేన మనసులు అంటే దేవునికి లోబడి ఉండాలి, దైవజనునికి లోబడి ఉండాలి, దేవుని మాటకు లోబడి ఉండాలి. దేవుడి మాట చెబుతుంటే ఆ మాట ప్రకారం నడుస్తూ జీవిస్తూ ఉండాలి. అప్పుడు నీతో నీ యొక్క గృహంలో దేవుడు స్థిరస్థాయిగా ఉంటాడు. అంతే. ప్రభు స్తోత్రం కలుగునుగా. ఎప్పుడు ఉంటానండి ప్రభు మన చుట్టూ కూడాను. ఏమ్మా, దేవుడు మన చుట్టూ, మా గృహం చుట్టూ, కుటుంబం ఆ ప్రాకారం నా ఎదుటిన్నాయి అన్నాడా లేదా? మీరు ఆలోచించండి, నేను కాదు. ఎవరెవరు గృహాలు కట్టుకున్నారు, ఎవరెవరు గృహాలు కొనుక్కున్నారు, దేవుడు సహాయకుడు. ప్రభు నమ్ముకుని మీరు ముందుకెళ్ళండి, దేవుడు నమ్ముకుని ముందుకెళ్ళండి. దేవుడు సహాయం చేస్తాడు. ఆయన మీద ఆనుకుని ఉండండి. 130 కీర్తన 7వ వచనం. ఎవరి మీద ఆశ పెట్టుకుని ఉండాలంట? ఇశ్రాయేలు అని చెప్పి అక్కడ ఉంది. యేసును నమ్మిన బిడ్డలారా అని నేను అంటున్నాను. ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? యేసయ్య మీద ఆశపెట్టాడు. వాళ్ళకి యోవ మీద ఆశ పెట్టుకుని అక్కడ అన్నాడు. ఇప్పుడు ఎవరి మీద ఆశ పెట్టుకుని ఉండాలి? యేసు మీద ఆశ పెట్టుకుని ఉండాలి. ఇక్కడ ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకును. అది నేను ఇప్పుడు చెప్పిందంతా అదే. నేను చెప్పిన వాక్యం ఈ మాట ఉందా? స్తోత్రం కలుగునుగా. ఏమండి, ఇశ్రాయేలు దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు, దేవుని యొద్ద కృప దొరుకున్నాం, దేవుని యొద్ద కృప దొరుకున్నాం. వినయం గల వారి యొద్దను, తర్వాత దేన మనసు గారి యొద్దను నేను నివాసము చేస్తాను. ప్రారంభమోచనం ఏంటి? పర్వతంలో తొలగిపోయినను, మెట్టలు తత్తరినను, నా కృప నిన్ను విడిచిపెట్టదు అంటాడు అనమాట. ఇశ్రాయేలు మీద దీని మీద ఆశ పెట్టుకోవాలంట. ఏం దొరుకుద్ది? కృప. ప్రభు స్తోత్రం కలుగునుగా. ఆయన కృపే మన జీవిత ఆధారం. జీవిస్తూ ఉన్నట్టు కృప ద్వారానే జీవిస్తున్నాం. అంతే. మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప ద్వారానే బ్రతికి ఉన్నాం. ఇలాగ ఉన్నామంటే ఆయన కృప ద్వారానే. ఏ స్థితిలో మనం ఉన్నామో ఆ స్థితిలో ఉన్నాము అని చెప్పండి, ఆయన కృప ద్వారానే ఉంటున్నాం. సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ తొలగిపోతే ప్రభువు నమ్ముకుని ఉండండి. దేవునితో కూడా జీవిస్తూ ఉండండి. పరిశుద్ధాత్మ కృపతో ఆదరణ కలిగి ఉండండి. దేవుడు మీకు ప్రతి అవస్థ తప్పకుండా తీరుస్తాడు. మీ దగ్గరే ఉన్నారు ఆయన. ఏరే ఆలోచన పెట్టుకోకండి. ఎక్కడ ఉన్నారంట? వినయమగలదాను దేన మనసు వద్దనో నేను నివాసము చేస్తూ ఉన్నాను అంతే అని అన్నారు. అంతే. కనుక నీ దగ్గరే ప్రభు ఉన్నాడు, నీ గృహంలో ప్రభు ఉన్నాడు, నీ కుటుంబంలో ప్రభు, నీలో ప్రభు ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని కుమార్, ప్రార్థన చేసుకుందాం. ప్రభు దేవుడు చక్కని మాట మీకు ఇచ్చాడు, సెలవు. ఆయన పక్షంగా జీవిస్తున్న జీవితానికి అవసరమైన మార్గములు అన్నీ కూడా ఆయన తెరవగలడు. ఎందుకంటే నీ దగ్గరే ఉంటున్నాడు కనుక, నీతోనే ఉన్నారు కనుక, నీ అవసరం చూస్తూ ఉన్నారు కనుక ప్రార్థన చేసుకోండి. నీకేది అవసరమో దానికోసం ప్రభుని ఏడుకో, సహాయం దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. జీవం కలిగిన పేపర్లకు తండ్రి, నీ మహిమార్థమైనంత వరకు మాట్లాడిన మాటలను బట్టి వందనల్ని. పర్వతం తొలగిపోయిన, మెట్టలు తత్తరిలేను, నా కృప నిన్ను విడిచిపోదు. ఈరోజు మాట్లాడిన మాటనై కొండలాంటి సమస్య ఎదురైనా, ఎత్తు పల్లములు సమస్యలు ఏ ఇచ్చినా వాటన్నిటిలో కూడా నీ సహాయం దొరుకుతుందనే మాటను ఈరోజు నీ బిడ్డలతో మాట్లాడిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ అందరి యొక్క అవసరాలు తీర్చండి.
నువ్వు ప్రతి బిడ్డ నివాసములు వస్తున్న గృహం, కుటుంబం చుట్టూ కూడా నీ కాపుదల ఉంచుతున్నావని ఈరోజు మీరు మాట్లాడిన మాటను బట్టి వందనాలనైనా. నమ్మి ముందుకు నడుస్తున్న నీ బిడ్డలను బలపరచండి, ఆదరించండి. శారీరక బలం మీరు ముట్టి రక్తంలో కడిగి స్వస్థపరిచిన శక్తి నాయన నీ బిడ్డలు దాయిచ్చి యేసుక్రీస్తును ప్రార్థించి ఏడుకొనుచున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృపా తండ్రి, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సాహసాన్ని మనకును ప్రభువును ప్రేమించి బిడ్డలు సదా తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.